హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామంది రాసుల వారికి తక్షణ ఆనందాన్ని ఇచ్చే రహస్యాలు ఉంటాయి. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా ధన్యవాదములు. తక్షణ ఆనందాన్ని ఇచ్చే అంటే పంచే రహస్యాలు చాలా ఉంటాయి ప్రతి ఒక్క రాశికి. సో ఈ వీడియోలో కొన్ని రాశుల గురించి మనం తెలుసుకుందాం. సానుకూల దృక్పథం అనేది ఒక అంటువ్యాధి వంటిది. అంటే చాలామందికి పాజిటివ్నెస్ అనేది చాలామందికి ఉంటుంది. అది ఒక అంటువ్యాధి వంటిది. మీలోని సానుకూల ప్రకంపనలు వాటంతట అవే పదింతలై మీ చుట్టుపక్కల ఉన్న అన్ని రకాల ప్రతికూలతలను తరిమి కొడుతుంది. అంటే ఎప్పుడైతే మనకు పాజిటివ్నెస్ ఉంటుందో మనకు నెగిటివ్ని తరిమి కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆనందం కూడా ప్రతికూల ధోరణి వలె సానుకూల ప్రకంపనలను వ్యాప్తి చెందించేలా చేస్తుంది. అవును, ఇది కొంతవరకు నిజమే. మన మానసిక స్థితిని తక్షణమే మార్చి మనకు ఆనందాన్ని అందించే రహస్యం ఏదో ఉంది. సో మరి రాసుల పరంగా చూస్తే తక్షణ ఆనందాన్ని ఇచ్చే రహస్యాలేంటో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సంపూర్ణ ఉత్సాహం మరియు కొన్ని సందర్భాలలో అధిక ఉత్సాహంతో ఉండే మేషరాశి వారు ఎక్కువగా నృత్యం, బాక్సింగ్, పరుగు, కాస్త కష్టతరమైన వ్యాయామాలు లేదా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు. వీరు చిరాకుగా లేదా విచారంగా ఉన్నప్పుడు ఈ కార్యకలాపాలలో ఏదైనా ఒక దానికే కొద్ది సమయం వెచ్చిస్తే ప్రతికూల శక్తి తొలగి అంటే నెగిటివ్ ఎనర్జీ పోయి మనసు తేలికపడి ప్రశాంతంగా మారుతుంది. వారు బాగా అలసిపోయినప్పుడు సంగీతాన్ని వినడానికి ఇష్టపడినప్పటికీ శారీరక కార్యకలాపాలు వారిని పునరుత్సాహపరుస్తూ ఉంటాయి. అలాగే మరొక రాశి చూద్దాం. వృషభ రాశి వారు. శాంతి స్వభావులు మరియు తెలివైన వారైన వృషభ రాశి వారు మన పరిసర ప్రపంచంలోని భౌతికవాదం మూలంగా నిరుత్సాహపడతారు. వారిని చికాకు పెట్టే ఇటువంటి విషయాల గురించి ఆలోచించలేక వారి మెదడు అలసిపోతూ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మర్దన లేదా బబుల్ బాత్ వంటి విశ్రాంతినిచ్చే కార్యకలాపాలు వీరిని తేలికపరుస్తాయి. అయితే వీటిని పొందే పరిస్థితులు లేనప్పుడు మంచి నిద్ర వీరికి ఉపకరిస్తుంది. ఇక మరొక రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారు భావోద్వేగాలు మరియు సాహేతిక ఆలోచన విధానం సమపాలలో ఉండే కర్కాటక రాశి వారికి తమ ఇష్టాలను కనిపెట్టుకుని ఉంటూ తమని ఆనందపరిచే ప్రియతమ వ్యక్తులతో సమయం గడపడం ఉత్సాహాన్ని ఇస్తుంది. అదేవిధంగా తమకు ప్రియమైన వారిని ఇంటికి సాధారణంగా ఆహ్వానించి తమ శ్రద్ధాశక్తులతో కూడిన ఆతిథ్యాన్ని రుచి చూపించడానికి కూడా ఇష్టపడతారు. ఇక మరొక రాశి సింహరాశి. అన్ని రాశుల వారిలోకి సింహరాశి వారు బయటకు కఠిన మనస్కులుగా ఉన్నట్లు కనిపించినప్పటికీ వారిలో కూడా ఎక్కడో లోతుగా ఒక మృదువైన మరియు ప్రేమను ఆశించే హృదయం ఉంటుంది. వారు కూడా పిల్లల వల్లే నవ్వించేలా ఉండే సరదా సందర్భాలను ఇష్టపడతారు. సింహరాశి వారు స్నేహితులతో కలిసి సమయం గడపడం లేదా షాపింగ్ చేయడం ద్వారా సంతోషం పొందుతారు. వాస్తవానికి షాపింగ్ అనే ఆలోచనే వారికి తక్షణ ఆనందాన్ని అందించగలదు. ఇక మరొక రాశి కన్య రాశి. వీరు హృదయపూర్వకమైన ఆనందాన్ని అనుభూతి చెందడానికి సృజనాత్మక కార్యక్రమాలను చేపట్టాలని కోరుకుంటారు. బయట వాతావరణం చాలా వేడిగా లేదా చల్లగా ఉండకపోతే వీరు తోట పని చేయడానికి ఇష్టపడతారు. తమకు ప్రియమైన వారి కొరకు ఇష్టమైన పదార్థాలను వండి పెట్టడం కూడా వీరికి తక్షణ సంతోషం ఇచ్చే మరొక ఆలోచన. వారు తమను తాము మానసికంగా ఉత్తేజపరుచుకోవడానికి తమ భాగస్వామితో కలిసి కొన్ని విలువైన క్షణాలను పంచుకోవడాన్ని ఇష్టపడతారు. ఇక మరొక రాశి తులారాశి. ఇతరుల పట్ల శ్రద్ధ చూపించి వారిని అర్థం చేసుకునే ఈ రాశివారు తమను తాము మానసికంగా ఉల్లాసపరుచుకోవడానికి విశ్రాంతినిచ్చే తేలికపాటి కార్యకలాపాలను ఎంచుకుంటారు. ఏ విషయంలో అయినా వీరు వ్యవహరించే తీరు చూస్తే తక్కువ భావోద్వేగాలతో హేతుబద్ధంగా ఉంటుంది. ధ్యానం ద్వారా వారు ప్రశాంతతను మరియు విశ్రాంతిని పొందుతారు. ఆ క్షణంలో వారికి అవసరమైనది ఏమిటి అనే విషయంలో వారికి పూర్తి అవగాహన ఉంది. వారు తాము కోరుకునే దానికన్నా వారు తప్పనిసరిగా చేయవలసిన దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇక మరొక రాశి వృశ్చిక రాశి. అన్ని రాశుల్లోకి రహస్యకర జీవనం గడిపే వ్యక్తులు వృశ్చిక రాశివారు. వారు తమ రహస్యాలను ఇతరులతో సులభంగా పంచుకోరు, కానీ ఇతరుల విషయాలు మాత్రం త్రవ్వి మరీ బయటకు తీస్తారు. అయితే ఎదుటివారి మంచి కోసమే చేస్తారు. కొన్ని సమయాల్లో సినిమాలు వారికి సంతోషం కలిగిస్తే కొన్నిసార్లు సన్నిహిత మిత్రుడితో లోతైన సంభాషణ చేయడం
వారి మానసిక స్థితిని తక్షణమే మారుస్తుంది. ఇక ధనుసు రాశి, మేషరాశి వారి వలె ధనుసు రాశి వారు కూడా ఎల్లప్పుడూ మానసికంగా చురుకుగా ఉంటారు. వీరికి సాహసాలు చేయడం అంటే అమితమైన ఆసక్తి ఉంటుంది. కనుక స్నేహితులతో కలిసి లేదా ఒంటరిగా అయినా ప్రయాణం చేయడం వీరికి ఉత్సాహాన్ని ఇస్తుంది. వీరికి భూమండలం అంతా చుట్టేసి రావాలని ఉంటుంది. అమ్యూజ్మెంట్ పార్కులు మరియు సాహసోపేత పర్యటనలు వీరి తక్షణ ఆనంద రహస్యాలు. ఇక మకర రాశి వారు ఖచ్చితమైన వృత్తిపరమైన ప్రణాళికతో, పెద్ద లక్ష్యాలతో వ్యవస్థీకృత జీవన విధానాన్ని ఇష్టపడతారు. క్రమ పద్ధతిలో లేని నిర్లక్ష్యంతో కూడిన లేదా అనియంత్రిత విషయాలు వీరిని విచారానికి గురి చేస్తుంది. కాబట్టి సంతోషంగా ఉండడానికి కూడా ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. సాహసాలను కూడా వారు సరదాగా తీసుకుంటారు. ఈ విధంగా వారు తమను తాము సంతోషంగా ఉంచుకుంటారు. వారు ఎంతో మెచ్చే షాపింగ్ మరియు సాహసాలను కూడా మనసులోని ప్రణాళిక ప్రకారం చేయడం వారిని సంతోషంగా ఉండేలా చేస్తుంది. ఇక కుంభరాశి వారు మనకు తెలిసినట్లే చూడటానికి సాధారణంగా మరియు నర్మగర్భితంగా కనిపిస్తారు. వారు నిజమైన కారణం కొరకు పోరాడే దృక్పథం కలిగి ఉంటారు. ఒక పౌరుడికి, పొరుగువారికి లేదా స్నేహితుడికి సహాయపడటానికి ఎంత దూరం వెళ్ళడానికి అయినా వీరు సంతోషంగా అంగీకరిస్తారు. దీనిలోని వారు ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇక మరొక రాశి మీనరాశి. రహస్యకరమైన రాశి చక్రాల వారిలో మీనరాశి వారు కూడా ఒకరు. మీనరాశి వారు తమ పని విషయంలో చాలా చురుకుగా ఉంటారు. వారు తమకు ఇష్టమైన పని పట్ల పూర్తి అంకిత భావంతో వ్యవహరిస్తారు. బహుశా కొన్నిసార్లు ఏ కారణం చేస్తే ఇటువంటి సందర్భంలో వీరు మొదట చేసే పనిని పక్కన పెట్టి మంచిగా నిద్రపోవాలి. ఇలా చేస్తే వారు చాలా తేలికగా మరియు సంతోషంగా మంచి భావన చెందుతారు. సో ఫ్రెండ్స్, మరి ఇదండి చురుకుగా, తొందరగా, యాక్టివ్గా ఉండడానికి, పాజిటివ్నెస్ని పెంపొందించుకోవడానికి ఈ రకమైన రాశులు ఇలా ఉంటారని చెప్తున్నారు. సో మరి మీ రాశి ఉంటే తక్షణ ఆనందాన్ని పంచుకోవడానికి మీలో దాగి ఉన్న రహస్యాలు ఇవి. మరి లేకపోతే వాటిని ఒకసారి చూసుకోండి, వాటిని సరి చేసుకొని తక్షణ ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించండి. అలాగే జీవితంలో ఆనందంగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.